ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దోస్ whom I love I rebuke and discipline, so you be earnest and repent. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఒక వీధిలో వెళ్ళే ఏ పిల్లవాడినైనా తల్లిదండ్రులు తిట్టరు, కానీ తమ స్వంత బిడ్డ తప్పు చేస్తే వెంటనే గద్దించి క్రమశిక్షణలో పెడతారు. ఎందుకంటే ఆ బిడ్డపై వారికి ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కేవలం ఒక గద్దింపు కాదు సుమా, ఇది మనపై దేవునికి ఉన్న నిరంతర ప్రేమకు, పితృత్వానికి నిదర్శనం అన్నమాట. నీ జీవన ప్రయాణంలో ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని ప్రేమను శంకించి ఆత్మీయంగా వెనుకబడిపోతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నావేమో. ఈ ఉదయకాల సమయం యేసుక్రీస్తు లవదోకియా సంఘంతో చెప్పిన దైవిక ప్రేమ యొక్క అత్యున్నత రక్షణ మర్మం నీ కొరికే మరొకసారి సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన గద్దింపు శత్రుత్వం కాదు సుమా, నిన్ను నిత్య నాశనము నుండి రక్షించే గొప్ప తండ్రి ప్రేమ. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని మాత్రమే సరిచేస్తాడు. ఈ ఎంపిక చేయబడ్డ నిన్ను శ్రేష్టమైన పాత్రగా మార్చే ఆ దైవిక ప్రేమ సత్యాన్ని ఈరోజు లోతుగా ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న విన్నపం. ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఆత్మీయ విమర్శ, మరి చివరిలో ఉన్న అభిషేకపూరిత ప్రార్థన నీలో ప్రతి నిరాశను తొలగించి నీకు పరలోక సమాధానాన్ని నీ జీవితంలో ఇవ్వబోతున్నాయి. దేవుని ప్రేమ ఉన్న చోటే గద్దింపు ఉంటుంది. లవ్ కరెక్ట్స్. దేవుడు నిన్ను శిక్షించడం నిన్ను నాశనం చేయటానికి కాదు సుమా, నిన్ను శుద్ధీకరించటానికి. బంగారం అగ్నిలో కాలినప్పుడే దానిలోని మలినాలు తొలగి పవిత్రమవుతుంది. దేవుని గద్దింపు మనలోని పాపాన్ని, గర్వాన్ని తొలగించి మనల్ని శ్రేష్టంగా మారుస్తుందన్నమాట. ఒక ప్రముఖమైన వృక్ష శాస్త్రవేత్త తన తోటలో ఎంతో అరుదైన ఖరీదైన ద్రాక్ష మొక్క నాటాడట. ఆ మొక్క పెరిగి పెద్దదవుతున్న కొలది అతడు ప్రతి సీజన్లో కత్తెర తీసుకొని దాంట్లో అనవసరమైన పొడవైన కొమ్మలను కనికరం లేకుండా నరికేసేవాడు. ప్రక్కనే ఉన్న సాధారణ పిచ్చి మొక్కలు, పాపం ఆ యజమాని నిన్ను ఎంత దారుణంగా నరికేస్తున్నాడో చూడు, మమ్మల్ని అయితే ఎవరూ కత్తిరించరు, మేము హాయిగా పెరుగుతున్నాం అని హేళన చేసేయట. కానీ ఆ ద్రాక్ష మొక్కకు తెలుసు, యజమాని కత్తిరిస్తుంది నన్ను చంపటానికి కాదు, రాబోయే కాలంలో మరింత సమృద్ధిగా మధురమైన ఫలాలు ఫలించటానికి అని. కొద్ది రోజుల్లోనే ఆ ద్రాక్షలత సమృద్ధి అయిన ఫలాలతో నిండిపోగా కత్తిరించబడినటువంటి పిచ్చి మొక్కలు వ్యర్థంగా ఎండిపోయాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కొన్ని విషయాలను వద్దని వారించినప్పుడు లేదా వాక్యము ద్వారా నిన్ను గద్దించినప్పుడు బాధపడకు. ఆయన నిన్ను నరికేయటం లేదు. రాబోయే రోజుల్లో నీ ద్వారా దైవిక ఫలాలు చూడాలని నిన్ను రూపుదిద్దుతున్నాడని గ్రహించు. గద్దింపు వచ్చినప్పుడు విసుగుపోకూడదు. దేవుని స్వరానికి విధేయత చూపించి తక్షణమే మారు మనసు పొంది నూతన ఆసక్తితో ఆయన వైపు తిరగటమే మన బాధ్యత. సూటిగా దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో దేవుని వాక్యము నీ తప్పులను వేలెత్తి చూపించినప్పుడు నువ్వు కోప్పడుతున్నావా లేదా తగ్గించుకొని మారు మనసు పొందుతున్నావా? ఒకసారి నీ హృదయంలోనికి తొంగిచ్చాడు. ఈ ఉదయకాలం నువ్వు గ్రహించు, దేవుని గద్దింపును అంగీకరించే హృదయమే హెచ్చింపబడుతుంది. ఈరోజే
నీ తప్పులను ఒప్పుకొని దేవుని పాదాల దగ్గరకు చేరుకో. ఆరంభంలో ఉన్న ఆత్మీయ ఆసక్తిని కోల్పోయి నులివెచ్చని స్థితికి దిగజారిపోయేవేమో ఆలోచన చేయి. దేవుని గద్దింపు నీ మీద ఉన్న ఆయన ప్రేమకు నిదర్శనం. ఈరోజే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తండ్రి, నేను గద్దింపుకు తిరుగుబాటు చేసేవాడిని కాదు, నీ హస్తాలతో నన్ను చెక్కు అని విశ్వాసముతో నువ్వు ఆయనతో మాటలు చెప్పు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలము నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ లోపాలను, నీ గర్వాన్ని, లోకాసక్తిని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టు. ప్రభా, నన్ను ప్రేమించి గద్దిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చి నాలో నూతన ఆసక్తిని రగిలించు అని ఆయనకి విన్నవించుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఆత్మీయ నడిపింపును నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ యాక్సెప్ట్ యువర్ లవింగ్ కరెక్షన్ అండ్ ఐ రిపెంట్ అనే విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నూతన దినాన్ని సిద్ధపాటు కలిగిన హృదయంతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలను నీ పరిశుద్ధ కరములకు అప్పగిస్తూ ఉన్నాను. నీ దివ్యమైన ప్రేమతో వీరిని తాకి వీరి జీవితంలోని సమస్త లోపాలను, ఆత్మీయ మందకొండితనాన్ని తొలగించి నూతన మారు మనస్సును, నూతన ఆసక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వీరు నీకిష్టమైన సమృద్ధిగా ఫలించే ఆత్మీయలతగా వీరిని మార్చమని, మీకు సాక్షులుగా, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా వారిని నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.